ఆటలే బాబు, వీళ్ళకి బూతులు కాదురా బాబు, ఆటలు కూడా వచ్చు. నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ బాగుంది. 6 ఏంటో 4 ఏంటో బౌండరీ ఏంటో అన్నీ తెలుస్తాయి. కొంచెం మేము 11 మందిలో నవ్వు చూస్తాం, జగనన్న మొహంలో కూడా నవ్వు చూస్తాం కదా. ఆడుకున్నాం అందరూ అప్పుడు అన్నారు కదా, జగనన్న ఆనందాన్ని మేము చూస్తాం, మేము మురిసిపోతాం, మేము సంతోషంగా ప్రజలు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు నవ్వుతుంటే మేము నవ్వుతాం కదా, సరదాగా నవ్వుతాం, ఆనందంగా నవ్వుతాం. జగనన్న నువ్వు ఆడన్నా చూద్దాం. మేడం నమస్తే అండి. ఈ రోజున ఎమ్మెల్యేలు వాళ్ళు తగ్గట్టుగా అసెంబ్లీలో చర్చిస్తూ ఉన్నారు, ఒకరికొకరు తగ్గట్టుగా. మరి అదేవిధంగా గేమ్స్ కూడా ఆడుతున్నారు, వాళ్ళ ఎవరి ప్రతిభలు చూపిస్తూ ఉన్నారు. మరి ఏంటి ఎలా చూడొచ్చు? ఇటు పక్కన వైసీపీ నాయకులు అసెంబ్లీకి రావట్లేదు, మరి గేమ్స్కి ఏమైనా వస్తారా మరి వాళ్ళు దేనికి వస్తారండి? వాళ్ళు రారు. వాళ్ళకి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పిల్లలకి నాలెడ్జ్ అనేది రావాలి, సొసైటీలో ఇంప్రూవ్మెంట్ తేవాలి. వెల్ ఎడ్యుకేటెడ్గా అంటే బిలో కేటగిరీలో ఉన్న వాళ్ళని కూడా వెల్ ఎడ్యుకేటెడ్గా చేసి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేయాలన్నది వాళ్ళకి అవసరం లేదు. అన్నాలెడ్జ్గా ఉంటేనే వాళ్ళ ఆటలు సాగుతాయి. అంటే నాలెడ్జ్ లేకుండా గొర్రెల్లా బతికేస్తేనే వాళ్ళ ఆటలు సాగుతాయి, వాళ్ళు అనుకున్న ఓట్లు పడతాయని వాళ్ళు నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్కి అయితే చూడరు. మొన్న చూడండి, స్కూల్ పిల్లల్ని పార్లమెంటు మన మీటింగ్ ఇది పెడితే రాంబాబు గారు ఎలా మాట్లాడారు, అంబటి రాంబాబు గారు, అందులో లోపల ప్రవేశించవచ్చా, వెళ్ళొచ్చా అంటే ఒక సెట్టు వేసి కూడా పిల్లలకి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారనేసి అన్న నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేనోళ్ళు. అలాంటి వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు ఏం ఆడుతారు, అసెంబ్లీ సమావేశాలకి ఏమొస్తారు? వాళ్ళు రారండి. మనం అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప వేస్ట్. అది అంటే ఇటు పక్కన అసెంబ్లీ జరిగే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పులివెందులు వెళ్ళిపోయి అక్కడ ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఏదో సామెత ఉందిలేండి, ఉట్టిగా ఎగనమంట స్వర్గానికి ఎగిందంట. అసెంబ్లీలో సమావేశాల్లోని వీళ్ళకి సమాధానం చెప్పే సత్తా లేక వెళ్ళి ఏదో ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజలతో పాటు ఉన్నాను, ప్రజానాయకుడిని నిరూపించుకోవడం కోసం ప్రజా దర్బార్లు అవి పెట్టడం తప్ప అసెంబ్లీలో ఉంటే అసలు ముందు రాష్ట్రాభివృద్ధికి జరగవలసిన పనులు జరుగుతాయి కదా. రాష్ట్రాభివృద్ధి జరిగితేనే కదా నువ్వు ప్రజలకు ఏదైనా సమస్య తీర్చగలవు. ఇప్పుడు రోడ్డు సమస్య కావచ్చు, ఏదన్నా కానీ నువ్వు నిలబెట్టి అడుగు. నిన్న లడ్డూ సమస్య అన్నారు అసెంబ్లీలో, దానికి ఎందుకు ఎస్కేప్ అయ్యావు? దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోయావు? నిన్న ముందే ప్రచారం చేశారు, రేపు లడ్డూ సమస్య గురించి అసెంబ్లీ సెషన్స్ అంతా లడ్డూ సమస్య గురించే మాట్లాడతావని. నీ తప్పు లేనప్పుడు, నువ్వు కల్తీ లడ్డు చేయనప్పుడు, నువ్వు ఏ పొరపాటు చేయనప్పుడు నిన్న అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పే సత్తా నీకు ఉండాలిగా. ఎందుకు పారిపోయావు? అదే వంకన ఇప్పుడు పులివెందల్లోని ప్రజా దర్బారు ఈరోజు కాకపోతే రేపు పెట్టవచ్చు. సమావేశాలు అనేది ఈరోజు అనేసి అనకూడదు కానీ నిక్కచ్చిగా నిజాయితీగా అనౌన్స్మెంట్ చేశారు ముందు రోజే. అసెంబ్లీ సెషన్లో లడ్డూ సమస్య గురించి మేము మాట్లాడతాము అనేసి ముందే గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఎస్కేప్ అయ్యారు? వీళ్ళు ఎందుకు సమాధానం? మెయిన్ జగన్ గారు ఎందుకు ఎస్కేప్ అయ్యారు? ఎందుకు వెళ్ళిపోయారు? మరి దీన్ని బట్టి కల్తీ జరిగిందని అనుకోవాలా? మీరు తప్పు చేశారని అనుకోవాలా? ప్రజలు ఏమనుకోవాలి? ఏం మాట్లాడాలి? అంటే ఏదన్నా తప్పు ఉంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలి. మరి అసెంబ్లీలో జరగకుండా, అసెంబ్లీలో ఉండకుండా బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ ప్రభుత్వంలోనే కల్తీ జరిగింది, పలానా డైరీ నుంచి చేశారు, బోలేబాబా డైరీ నుంచి చేశారు, ఇందాపూర్ డైరీ నుంచి చేశారు, ఎటీస్ ద్వారా చేశారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? అదే కదండి చెప్పేది. తప్పు చేశారు కాబట్టి ఫేస్ టు ఫేస్ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీడియా ముందు నేనేదో మాట్లాడతాను, నాకు ఎవరు సమాధానం చెప్తారు? నేను ఒక క్వశ్చన్ అడిగానండి నిన్న అసెంబ్లీలో సెషన్స్ జరిగేటప్పుడు, మీరు ఎందుకు ఎస్కేప్ అయ్యారని. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు సమాధానం చెప్పలేరు కదా. నిన్న జరిగే సిచ్యువేషన్ అదే. వీళ్ళు ఎదురుకుండా సమాధానం చెప్పలేక ప్రజల మధ్యలోకి వెళ్ళి 4 ముక్కలు మాట్లాడేస్తే వినేస్తారు అనుకుంటున్నారు, కానీ వినే సెక్షన్లో ఎవరూ లేరు. ఎందుకంటే ప్రతి విషయాన్ని ముందే అనౌన్స్ చేస్తుంది ఈ గవర్నమెంట్, దాచట్ల. అలాంటప్పుడు దానికి ఫేస్ టు ఫేస్ నువ్వు తప్పు చేయనప్పుడు డైరెక్ట్గా ఎదుర్కోవచ్చు కదా. ఎందుకు ఎదుర్కోలేకపోతున్నావు? అది అంటే ఇటు పక్కన హోంమంత్రి అనిత కూడా తన శాఖకి సంబంధించి ఏమీ చేయట్లేదు, మహిళలకు రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో, లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అనిత దాని గురించి పట్టించుకోకుండా వైసీపీ పార్టీని తిట్టే విధంగానే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక మహిళగా మీరేం చెప్తారు దాని గురించి? రక్షణ లేదని ఎవరన్నారండి? నిన్న కాక మొన్న రేపు జరిగిన పిల్ల మీద వెంటనే
వాడి మీద చర్య తీసుకున్నారు. అంతకుముందు గర్భిణీ స్త్రీ మీద అటాక్ చేస్తే వాడిని నడి రోడ్డు మీద నడిపించుకొని వెళ్ళారు. నీ సెషన్స్లో అంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర రేపు జరిగితే ఏమీ చేయలేకపోయారు. అంటే అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఏ చర్య జరిగినా ఒకటే మాట అన్నారు, ఆడపిల్ల మీద ఎవడైనా సరే నా పార్టీ నీ పార్టీ పక్కనోడు ఆడి ఈడి అని ఏమీ లేదు, ఎవరినైనా మేము చర్య తీసుకున్నామని పబ్లిక్గా ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేశారు. ఇంకేం జరగట్లేదు. ఇప్పుడు ఆవిడ అనిత గారు చర్య తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు వెంటనే అటాక్ అవుతున్నారు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూడా అటాక్ అవుతున్నారు, లోకేష్ గారు కూడా అటాక్ అవుతున్నారు. అలాంటప్పుడు అనిత గారు చర్య తీసుకోలేదని మీరు ఎలా చెప్తారు? అంటే ఒక ఆడ మనిషిని కించపరచడానికి మీరు చేసే పనుల అంటే అనిత గారికి హోమ్ డిపార్ట్మెంట్లో అంటే మహిళకి ఇచ్చారని మీకు ఉక్కురు వస్తానవా? ఆవిడని చిన్న చూపు చేయడానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ముందు మీరే మహిళలకి చిన్న చూపు చేస్తున్నారుగా. ఇప్పుడు ఒక మహిళ హోంగార్డుగా ఉండేటప్పుడు మీరు ఏమి ఇస్తున్నారు అవకాశం? ఎంతసేపు ఆవిడ మీద నిందలేయడం తప్ప, తప్పు చేయకపోయినా నిందలేస్తున్నారు. ఒక హోమ్ మినిస్టర్ అంటే ఆషామాషి కాదు. అలాంటి దాన్ని డి అంటే డి అని ఆవిడ ఢీ కొట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అంటే మహిళలకు ఎంత పరుస్తున్నారు కదా, మహిళలకు సెక్యూరిటీ లేదని ఒక హోంమంత్రినే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి మీరు మహిళలకు ఏం విలువిస్తున్నారు, ఏం వాల్యూ ఇస్తున్నారు? అసలు పెద్ద పెట్టేసిన పార్టీని మాది అంటున్నారు కదా మేడం, మరి వైసీపీ పార్టీ అసలు అదే కదండి చెప్పేది. హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఆ పోస్ట్కి పెద్ద పెట్టేసింది మహిళకి, అది లో కేటగిరీలో ఉన్న మహిళకి ఇచ్చారంటే అసలు ఆషామాషి కాదు కదా. అంటే మహిళలకు పెద్దపేట వేస్తున్నట్టే కదా, ఇంకేం వేయలేదు ఈ గవర్నమెంట్లో. మహిళలకు బాగానే చూస్తున్నారు, ఫ్రీ బస్ అన్నారు, అన్ని విధాలా చూస్తున్నారు, స్కూల్ ఫీ ఇచ్చారు. ఇంకేంటి ఇవ్వలేదు, ఇంకేమి ఇవ్వాలి చెప్పండి? అంటే గతంలోనే పథకాలు మొత్తం అమలు చేసిన ప్రభుత్వం మాది, 100% చేసిన ప్రభుత్వం మాది అంటా ఉన్నారు. మరి తాకట్లు పెట్టి మాత్రం చేయలేదు కదా వీళ్ళు. లోపల ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కలేదు కదా. బటన్ నొక్కి ప్యాలెస్లో కూర్చొని చేస్తే వీళ్ళకి రంజుగా ఉంటుంది అనమాట, ఒక విధంగా చెప్పాలంటే. అలా చేయట్లా చంద్రబాబు నాయుడు గారు, అలా చేయట్లా. రేపు 28వ తారీఖున వృద్ధాప్య పింఛనీలు అంటే శనివారం వచ్చిందని 28వ తారీఖున ఇస్తున్నారు. ప్రతి నెల అదే ఆదివారం వచ్చిందని శనివారం ఇస్తున్నారు. అంటే ఏంటంటే ప్రతి నెల మీరు ఏ తిప్పలన్నా పడండి, వృద్ధులకు ముందు అంటే ఒంటరి మహిళ ఉందిగా, అందులో ఒక వృద్ధులే కాదుగా, ఒంటరి మహిళ ఉంది, వితంతు ఉంది, అంటే అందులో మహిళలు కూడా ఉన్నారుగా. మరి ఇంకేమి ఇవ్వలేదు నీకు, కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయా నీకు? ఈ 20 నెలల కాల పాలనలో మీకు నచ్చిన పని ఏదన్నా ఉందంటే మీరు ఏం చెప్తారు? అన్నీ బాగున్నాయి, ఇది బాగాలేదని ఉంది, అన్నీ బాగున్నాయి. ముందు మెయిన్ ఏంటంటే రోడ్లు. ఇప్పుడు బండి మీద మగవాళ్ళు వెళ్ళి ఇంటికి వచ్చి నడువు నొప్పుగా ఉందనేసి బాధపడుతుంటే ఆడదాయి బాగుపడింది, అది బాగుంది. ప్లస్ కల్తీ మద్యమాన్ని నివారించారు. మెయిన్ ఆడవాళ్ళకి పసుపు కుంకాలు కాపాడేది. మందు అనేది ఎవరైనా తాగుతారు. కల్తీ వల్ల ఏమవుతుంది? ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కదా. నువ్వు ఆరోగ్యశ్రీ ఇచ్చి 108లు కుయ్యి అన్న వేస్టే కదా, వేస్టేగా. ఏంటంటే ముందు మహిళలకు పెద్దపీట వేసింది, మహిళల్ని ఆనందపరిచింది ఏంటంటే కల్తీ మద్యమాన్ని నివారించారు, అదే మెయిన్. ఈ 11 మంది గేమ్ అని అన్నారు చూడండి, ఈ గేమ్ ఇప్పుడు ఆంధ్రాలోని ఇప్పుడున్న మంత్రులు ఆడుతున్నారు. మరి ఆ 11 మంది కూడా వచ్చి ఆడితే మేము సంతోషిస్తాంగా. అరే బాబు వీళ్ళకి బూతులు కాదురా బాబు, ఆటలు కూడా వచ్చు, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ బాగుంది, 6 ఏంటో 4 ఏంటో బౌండరీ ఏంటో అన్నీ తెలుస్తాయి. కొంచెం మేము 11 మందిలో నవ్వు చూస్తాం, జగనన్న మొహంలో కూడా నవ్వు చూస్తాం కదా. ఆడుకుందాం ఆంధ్ర అప్పుడు అన్నారు కదా, ఇప్పుడు పెట్టండి ఆడుకుందాం ఆంధ్ర. మేము మేము జగనన్న ఆనందాన్ని మేము చూస్తాం, మేము మురిసిపోతాం, మేము సంతోషంగా నా ప్రజలు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు నవ్వుతుంటే మేము నవ్వుతాం కదా, సరదాగా నవ్వుతాం, ఆనందంగా నవ్వుతాం. జగనన్న నువ్వు ఆడన్నా చూద్దాం.